హలో హాయ్ గైస్ అందరికి. ఈరోజు మేము మా ఇంట్లో నిమ్మకాయ ఊరగాయ అయితే పెడుతున్నాము. మా అవసరానికి చూస్తున్నారు కదా, మా అమ్మ నిమ్మకాయలు అయితే కట్ చేస్తుంది. నా ఛానల్కు మీరు కొత్తగా వచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి. అండ్ ఈ వీడియోలో మేము లాస్ట్ తర్వాత పెట్టేంత వరకు ఈ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, చూడండి. ఇక్కడ కాయలు వచ్చేసి మా అన్న వదిన వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు కొన్ని కాయలు తీసుకుని వచ్చినారు. మళ్ళీ మా చేత్త వస్తూ కొన్ని నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చింది. ఆ నిమ్మకాయలన్నిటి నీట్గా తుడుచుకొని ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాము. ఇక్కడ మా నాన్న, నేను, మా అమ్మ, మిన్ని, చిన్న పాప, వదిన అయితే ఉన్నాము ప్రజెంట్. ఇంకా ఈ వీడియో అయితే చూసేయండి, అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. గుర్తుంది ఎట్ట కోసేదని ఎటనో తప్పు వచ్చింది, అట్ట కోయకూడదు అట్ట కోయకూడదని. ఇప్పుడు మనము దబ్బలు ఎక్కువ వచ్చి పడేస్తారు, అందుకు నేను ఆలోచన. 99% బయట ఊరగాయలు కొనడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే మా అమ్మ ఉందన్నమాట ఎక్స్పర్ట్, ఏ దాన్నైనా కానీ ఊరగాయ పెట్టేస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కట్ చేస్తూ ఉంది. ఈ కట్ చేసిన నిమ్మకాయలన్నిటికీ ఏమేమి కలుపుతారు ఏంటనేది ఈ ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. వీడియో కొంచెం లెంతీగా అయితే ఉంటుంది, కానీ లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, చిన్న పాప వచ్చింది. ఇవి ఏంటిని పట్టుకొని చూస్తూ ఉంది, తెలియదు కాబట్టి. ఇందులో ఆల్రెడీ పసుపు అయితే ఎంటర్ చేసిన మా అమ్మ, బ్యాక్ సైడ్ మా నాన్న కూర్చొని ఉన్నాడు. ఈ వీడియోలో నేను మీకు మేము ఎలా ఉంటాము ఏంటి అనేది మీకు అర్థమవుతుంది, మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదనమాట మా వాతావరణం, ఇలా ఉంటుంది ఏదైనా చేసేటప్పుడు మేమంతా ఒకే చోట ఉంటాం. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి కలబెడతా ఉంది మా అమ్మ మొత్తం పట్టడానికి. ఇది కొన్ని రోజులు టైం అయితే పడుతుందంట ఊరడానికి. నేను అంతవరకు అయితే ఉంటాను, ముందే వేసేసుకుంటా. ఎందుకంటే నాకు నిమ్మకాయ ఊరగాయ అంటే చాలా ఇష్టం. పక్కన మిన్ని హోంవర్క్ చేస్తాం చూడండి. ఇవే అన్నమాట నిమ్మకాయలు. కొన్ని నిమ్మకాయలను అయితే పక్కన పెట్టాం, కొన్ని వేరే అవసరాలకు వాడచ్చుని. ఇప్పుడైతే మేము ఊరగాయ మాత్రమే పెడతా ఉంటాము. ఈ నిమ్మకాయ ఊరగాయ ఇంతకుముందు మా తాత వాళ్ళకి మారు ఒక 100-200 చెట్లు అయితే ఉంటాయి, అంతకంటే ఎక్కువ అనుకుంటాం. అవి మా తాత తీయడిస్తారు, ఎవరికైనా సాగు చేసుకోవడం లేదు. ప్లస్ అంతా వేరే వాళ్ళు తీసుకుపోతున్నారు కోపంతో లేపేసినారు మొత్తం. ఇప్పుడైతే బయట కొనాల్సి వస్తుంది. అప్పట్లో అయితే మాకు ఫ్రీగా ఉండేటి. ఇద్దరిని ఇదండి నేను కాక ఎవరిని తెచ్చా తీసిన ఇద్దరిదే పెడతా. తెచ్చిన ఉప్పు అంతా దీంట్లోకి అయితే వేస్తా ఉంది. అడిగితే దీనికి తెప్పించిందంట అది మా అమ్మ. చూస్తున్నారు కదా, ఉప్పు చూడండి ఎంత అయితే వేసిందో. ఇందులోకి ఉప్పు, కారం ఇవన్నీ అయితే వేయాలి. ఇవి ఎక్కడ కొనుక్కొని వచ్చినట్టయితే కాదు, ఒక ఉప్పు మాత్రమే తీసుకొచ్చింది, మిగతా అంతా మేము రెడీగా చేసుకునేదే. దాదాపు కొనడం అనేది చాలా తక్కువ ఉంటుంది ఇలాంటివి, ఏదైనా కానీ ఊరగాయలు కానివ్వండి. ఏది ఏమైనా మొత్తానికి ఉండే ఊరగాయలలో ఏవైతే ఉంటాయో వాటిల్లో 99% మా అమ్మ ప్రతిదానికి చేసేస్తుంది. దొరకాలే కానీ కూరగాయలు ఏదైనా కానీ ఊరగాయ పెట్టేస్తుంది ఆ టైపు. ఇప్పుడు వరకు చాలా రకాలైతే ఊరగాయ పెట్టింది. నా ఛానల్ మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తూనే ఉంటాయి. ఇందులోకి అయితే కారం పొడి యాడ్ చేస్తున్నాము, చేసేసాము కూడా. ఈ కారం పొడి వచ్చేసి మిరపకాయలు కొని వాటిని ప్రత్యేకంగా ఎండబెట్టి మిషన్ వాడిచ్చి ఇందులోకి అయితే వేస్తున్నాము. మేము వాడే కారం పొడి దాదాపు ఇలాగే ఉంటుంది. నేను ఒక పీస్ తీసుకొని తింటున్నా చూడండి. ఇది ఇప్పుడే కలుపుతున్నారు కాబట్టి పుల్లగా ఉప్పగా కారంగా అయితే ఉంది. ఈ నిమ్మకాయ ఊరగాయ అయితే దాదాపు నా దగ్గర అయిపోతుంది అంతా. నిమ్మకాయలు అంతా కలిపినాక ఈ విధంగా అయితే ఉంది. దీన్ని అంతని ఒకసారి అయితే తిప్పాలా. మా అమ్మ అయితే తిప్పింది, కానీ నేను అప్పుడు వీడియో అయితే తీయలేదు. మళ్ళీ ఇంకొకసారి అయితే
తిప్పి చూపిస్తాము. అంతేకాకుండా ఇంకా కొంచెం కారం పొడి అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కొన్ని నిమ్మకాయల రసం కూడా అయితే వేసాము. పక్కన చూస్తున్నారు కదా ఈ పిండి వేసినట్టు, ఇదే అన్నమాట నేను చెప్పిన కారం పొడి. ఈ కారం పొడి అనేది మేము పట్టించింది. మా అమ్మ ఇక్కడ స్టాక్ అయితే పెడుతుంది. ఇందులోకి ఇంకా ఎక్కువ కారం కలిపి చేస్తూ ఉంది చూడండి. అంత ఎర్రగనా మరి కలుపు. ఇదేమో ధనియాల పొడి, ఇది కూడా అయితే పట్టించినదే, అందుకే అదే పనిగా అయితే చూపిస్తున్నాను. ఇలాంటి దాదాపు అన్ని రకాల పొడులు అయితే మా అమ్మ తయారు చేస్తూ ఉంటుంది. కొండం కంటే ఇదే బెస్ట్ అని. వీటిని అయితే ఇప్పుడు మొత్తం తిప్పాలా. వేరే బేషన్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసి తిప్పుతుంది చూడండి. ఇందులోకి చెయ్యి తగలకూడదంట, చెయ్యి తగలకుండా అయితే తిప్పాలా. అది కొంచెం జాగ్రత్తగా అయితే తిప్పి చూసుకోండి మీరైతే. దీన్ని అంతా తీసుకొని ఆ డబ్బాలో అయితే వేయాలి. ఇప్పుడు వేస్తూ ఉంది చూడండి. ఇవి ఒక రోజు అయితే కాదు, మా నాన్న కూడా అయితే ఒక చెయ్యి వేయాలి ఇప్పుడు, ఎందుకంటే నేను వీడియో తీస్తాను కాబట్టి. ఇప్పుడు ఇలాంటి చిన్న బౌల్ తీసుకొని అందులోంచి అయితే వేస్తుంది. మా నాన్న పైకి తీసుకొని వేస్తానంటాడు. చూస్తున్నారు కదా, ఏదో మా నాన్న అయితే వచ్చినాడు. ఇప్పుడు దీన్నంతా ఈ డబ్బాలోకి అయితే వేసి స్టోర్ అయితే చేయాలి కొన్ని రోజుల వరకు. నాకైతే ఇప్పుడే తినాలనిపిస్తుంది, కాకపోతే ఇప్పుడు మరీ పచ్చిగా అయితే ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అయితే తింటాను. ఊరగాయ పెట్టిన తర్వాత కొన్ని రోజులు పక్కన పెట్టి ఆ తర్వాత పెడతారనమాట. అది కూడా అయితే నేను చూపిస్తాను. ఆ ఛానల్ మీరు ఇప్పటికీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. నేను చాలాసార్లు చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చిన్న కామెంట్ అని. కామెంట్స్ అయితే తక్కువ వస్తున్నాయి, లైక్స్ అయితే వస్తూనే ఉన్నాయి అనుకోండి. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం సపోర్ట్గా నాకు ఉంటుంది. ఈ మొత్తాన్ని మా అమ్మ ఏం వేస్ట్ చేయకుండా ఇలా స్పూన్తో, అంటే ఒక గడ్డ లాంటిది అయితే ఉంది, దాంతో అయితే అంటుంది. చెయ్యి అనేది తగలకూడదు కాబట్టి దీంతో మాత్రమే అనాలి. మొత్తం ఇందులోకి వేసినాక తిప్పుతా ఉంది చూడండి. ఈ డబ్బాలు అయితే తిరగడం కొంచెం కష్టంగా ఉంది. దీన్ని ఇంకా పక్కన పెట్టాలి, మళ్ళీ తర్వాత వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు అయితే తిరువాత కోసం బయటికి తీసింది చూడండి. బాగా ఊరింది కదా, ఇది సగం దాకా అయితే తిరువాత పెట్టేసింది. మీరు చూస్తున్నది వచ్చేసి ఇప్పుడు తిరువాత పెట్టినది. బాగా టేస్టీగా అయితే ఉంది. దీన్ని అయితే కొన్ని రోజులు పక్కన పెడతా ఉంది, అవసరానికి మళ్ళీ వాడుకోవచ్చు అని చెప్పి. ఇదే అన్నమాట నిమ్మకాయ ఊరగాయ, చాలా బాగా వచ్చింది. ఇప్పుడు తలా ఇంత అయితే పెడుతుంది మా అమ్మ. ముఖ్యంగా నాకైతే మరీ ఎక్కువ పెట్టాలా, ఎందుకంటే నేను ఎక్కువ తింటా కాబట్టి. ఇదే అన్నమాట నాకు. ఇలాగే మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో అయితే వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంతకు మించిన వీడియోస్ కూడా అయితే వస్తాయి. మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే కలుద్దాము. ఉంటా మరి, బాయ్.